ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం అయితే జరిగింది. సో ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అధికారులు ఏ విషయాలపై డిస్కస్ చేసుకున్నారు? వైష్ణవిక ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం భేటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘంకు సంబంధించిన చైర్మన్ అలాగే కమిటీ సభ్యులు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా మరి సమావేశమయ్యారు. దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక స్థితిపై తెలంగాణ సంబంధించిన సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా మరి కేంద్ర ఆర్థిక సంఘానికి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వార్షిక ఆదాయం పెంచాలని కూడా పూర్తిగా దీనికి సంబంధించి 41% ఉంది. ఇప్పటి వరకు 50% వరకు కూడా దీన్ని పెంచాలని మరి ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క ఆర్థిక సంఘం చైర్మన్ తర్వాత కమిటీ సభ్యులకు కూడా నివేదిస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులకు జీవన రేఖ లాంటివి కనుక వీటితో జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి కనుక ఆదాయం దృష్ట్యా కూడా మరి ఏదైతే దీనికి సంబంధించిన వాటాను కూడా పెంచాలని కూడా మరి బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక సంఘంకు సంబంధించిన చైర్మన్ను కోరుతున్నారు. 41% మాత్రం ప్రస్తుతం ఉంది. దీన్ని 50% పెంచాలని కూడా డిప్యూటీ సీఎం అయితే మరి ఈ సమావేశంలో మరి కేంద్ర ఆర్థిక సంఘం ముందు మరి ఈ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మరి రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ మరి పూర్తి స్థాయిలో ఈ ఆదాయం పెంచితేనే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం మరి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి కొంత లబ్ధి జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వైష్ణవి, అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఈ రాష్ట్రం అడిగిన డిమాండ్స్ అన్నింటినీ మరి కేంద్రం నుండి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ఈ సమావేశంలో మరి కేంద్ర ఆర్థిక సంఘం కమిషన్లో చైర్మన్ అలాగే కమిటీ సభ్యులు కూడా ఉంటారు. సో వారంతా కూడా రాష్ట్రంలో మరి ఉన్న పరిస్థితులపై కావచ్చు, కేంద్రం నుంచి వస్తున్న నిధులపై కూడా మరి ఎక్కడెక్కడ అమలు అవుతున్నాయనే దాని పట్ల కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. అదే క్రమంలో ఈరోజు సమావేశం జరుగుతుంది ప్రజాభవన్లో. ప్రజాభవన్లో మరి 10 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సో ఇప్పుడు సమావేశం కొనసాగుతోంది. దీంట్లో ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్ను బట్టి మరి ఏ మేరకు 16వ సంఘంలో 16వ ఇది ఏదైతే ఉందో మరి దీంట్లో ఆర్థిక సమావేశం అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తిని మరి కేంద్ర ఆర్థిక సంఘం ఎలా స్వీకరిస్తుందని మాత్రం వేచి చూడాలి. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ.